బాగా చేసావుగా. అవునా? అసలు నెయ్యి తినకుండానే చెప్పేస్తున్నా. నెయ్యి వాసన ఇది ఫ్రెండ్స్, ఇదంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మాయిని అడిగి చేపించా. బబ్బు సూపర్. చాలా బాగుంది. ఇంకా మా మమ్మీ హెల్ప్ కూడా ఉంది, నా ఒక్కదాన్నే కాదు. చాలా బాగుంది. ఇది చాలా హెల్తీ ఫుడ్. చెన్నైలో బ్రేక్ఫాస్ట్ ఇది, ట్రై చేయండి, చాలా బాగుంది. సాంబార్ కూడా ఉంది. చట్నీ చాలా బాగుంది. ఇద్దరు ఉన్నప్పుడు సింపుల్గా చేసుకోండి, చాలా బాగుంది. నెయ్యి వేసావు కదా, అసలు నెయ్యి చాలా బాగుంది. మిరియాలు స్పైసీ. థ్యాంక్ యూ మమ్మీ. అల్లం ముక్కలు తగులుతుంటే ప్రతి ముద్దకి జీడిపప్పు వస్తుంది. చాలా బాగుంది. బాబా ఏమేం చేసావురా బాబు. చాలా బాగుంది. సైడ్ డిష్గా సాంబార్ పెట్టుకుంటే ఇద్దరిపోయింది. చాలా ఇలా చేసుకున్నాం. ఎప్పుడు కూరగాయలు తిని బోర్ కొట్టింది అనుకోండి, నాన్ వెజ్ తిని బోర్ కొట్టింది, ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. దాన్ని హెల్దీ బ్రేక్ఫాస్ట్ వల్ల లంచ్గా మార్చుకున్నారు, ఇంకా బాగుంది. అసలు పిల్లలకైతే చాలా బాగుంది. చాలా మంచిది కూడా. అసలు కాల్షియం, గ్రౌండ్నట్స్ కాల్షియం, పప్పు కాల్షియం, ప్రోటీన్, ప్రతి చోట ప్రతి గుళ్ళో పెట్టేస్తారు ఇది చెన్నైలో. అవునా? మన వాళ్ళకి తెలియదు. చెన్నైలో నేను తిన్నాక ఇదా మన వాళ్ళకి తెలియదు, ఇది చేసుకుంటాను కానీ కరెక్ట్ ప్రాసెస్ చేసుకోండి. ఎక్కువ తక్కువ ఇటువైపు చాలా తక్కువ తిన. అటు రెగ్యులర్ వంట మనది ఆడుతున్నారు. రెగ్యులర్ వంట ఇడియాప్, సండే ఇడియాపం చేస్తాం. సండే స్టైల్ ఇడియాపం బాగుంటుంది. దాన్ని కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్తీ అది చాలా. చాలా బాగుంది. అత్తయ్య నేర్పారా నీకు? మా అత్తగారే నేర్పించారు. చాలా బాగా నేర్పించింది. చాలా బాగా చేస్తారు. దాంట్లో బాగా చెప్తారు మాకు నమ్మనాలు. చట్నీ చాలా బాగా చేస్తారు. సాంబారు, చెన్నై వంటలని, చిట్టునాడు మటన్ అని, అవన్నీ చాలా బాగా చేస్తారు. సాఫ్ట్ ఫుడ్ చాలా. ఏం మసాలాలు ఉండవు, ఏం కారాలు ఉండవు, ప్రశాంతంగా పిల్లలకి చక్కగా బాగా మంచిగా డైట్ అయింది. ఊరికి పెట్టేయచ్చు. అవును, పిల్లలు శుభ్రంగా తింటారు. చాలా బాగుంది. సాంబారా బాగుంది. సాంబార్ ఇందాకే వాసన ఇచ్చింది. కానీ సాంబార్ చాలా బాగుంటుంది. సాంబార్ కానీ
పప్పు కూడా పెట్టుకొని తినచ్చు. హెల్దీ ఫుడ్. సేమ్ సాంబార్ రైస్ ఉంటుంది చూసావా, అలా ఉంటుంది టేస్ట్. మా అత్తగారు చేసినప్పుడు మాత్రం ఇది నేను డే మొత్తం మీద 4 సార్లు తింటాను. ఇంకా అది నిజం ఫ్రెండ్స్, చాలా బాగా చేస్తారు. Four times తిన్నాను.